నమస్తే అందరికీ. ధిక్కార స్వరాలు ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని నినాదంతో ప్రభుత్వాలకు ప్రతిరోజు వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు. చాలా చోట్ల నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కొన్ని చోట్ల ధర్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా వీటిపైన, ఈ ప్రజా సమస్యలపైన పోరాటం చేసే వ్యక్తులకు, ఆ పోరాటంలో పాల్గొనే వ్యక్తులకు, ఆ సమస్యల పరిష్కారం కావాలనుకునే వ్యక్తులకు పూర్తిగా ఏ సమస్య పైన కూడా క్లారిటీగా పరిష్కారం కాలేదు. ఇవి మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే, సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలపైన మాట్లాడేటప్పుడు ఆ సమస్యలను పరిష్కారం చేయాలని అధికారుల దగ్గరికి వెళ్ళి, మేము ఈ నాయకత్వం అని మీకు వినతి పత్రాలు వాళ్ళ లెటర్ ప్యాడ్లలో ఇస్తున్నా కూడా చాలా వరకు అధికారులు స్పందించకుండా నిర్లక్ష్య వైఖరితో చాలా వరకు వారు ఎంపీడీఓ కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, మున్సిపల్ కమిషనర్లు కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, ఇవన్నీ తీసుకుంటే ఎన్ని వినతి పత్రాలు వస్తుంటాయి, ఎన్ని చోట్ల ఆ సమస్యలపైన మాట్లాడుతూనే ఉంటారు. మరి వాటిపైన ఒక ఖండింపు నియమం ఉండాలి కదా. ఇన్ని రోజులకు చేస్తాం, ఇన్ని రోజులకు చేయలేం, ఈరోజు పని అవుతుంది, ఈరోజు పని కాదు అని అధికారుల విధానంలో ఉండాలి కదా. వాళ్ళు ఎందుకు ఇలాంటి నిర్లక్ష్య వైఖరితో ఉన్నారో ఒకసారి బాగా ఆలోచన చేయండి. ఎన్నోసార్లు కలెక్టర్ చుట్టూ, ఆర్డీఓల చుట్టూ, ఎంఆర్ఓల చుట్టూ, కమిషన్ల చుట్టూ తిరుగుతున్నా కూడా ఎందుకు పని కావడం లేదు? పోలీస్ స్టేషన్ల చుట్టూ అంతా నిర్లక్ష్యంగానే ఉంది. అధికారులు క్లారిటీగా పట్టించుకోవడం. ఇది పెద్దలు, గౌరవనీయులు ఎక్కడైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలియజేస్తాం.